Good morning students, I am K. Nalini. Let us now discuss about the stereochemistry of organic chemistry subject, video 1. Let us know about the topicity of the molecule. Topicity is nothing but topos in Greek means place. Stereochemistry generally deals with the asymmetric center. That means carbon having 4 different groups. This carbon having 4 different groups, then it is known as the asymmetric center or stereocenter. So earlier part of stereochemistry was concentrated on the stereocenter. Now we start to see the relationship between the ligands attached to stereocenter. That means ఈ 4 ligands యొక్క రిలేషన్షిప్ చెప్పేదాన్ని మనం టోప్సిటీ అంటాం. ligands ఆర్ నథింగ్ బట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్. సో ABXY యొక్క రిలేషన్ ఏంటి అన్నది మనకి డిసైడ్ చేసేది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది టోప్సిటీ ఆఫ్ ది మాలిక్యూల్. ఇఫ్ ది అటాచ్డ్ ligands ఆర్ హోమోమార్ఫిక్. అసలు హోమోమార్ఫిక్ అంటే ఏంటో చూద్దాం. The groups are ligands or atoms which are in isolation, look same or superimposable mirror images of each other are called homomorphic groups or ligands or atoms. ఇప్పుడు 4 గ్రూపులు ఉన్నాయి కార్బన్ సరౌండింగ్స్. ఈ 4 గ్రూప్స్లో 2 గ్రూప్స్ సేమ్ ఉంటే దాన్ని మనం హోమోమార్ఫిక్ అంటాం. 2 గ్రూప్స్, దట్ ఈస్ 2 methyl groups and 2 hydrogen, then they are called homomorphic. Homo in Greek means same, morph in Greek means form, that means same form. సో ఇక్కడ 2 methyl groups 2 phenyl groups కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికి 2 hydrogens 2 methyl groups ఉన్నాయి. అప్పుడు దీన్ని హోమోమార్ఫిక్ గ్రూప్స్ అంటాం. లెట్ us know about the classification. Homomorphic units are classified into 2 types, homotopic, stereoheterotopic. హోమోటోపిక్లో మనకి లైగండ్స్ ఫేసెస్ వస్తాయి. లైగండ్స్ are groups or atoms. Faces means bottom phase, top phase, bottom phase, front phase, back phase అని ఫేసెస్ వస్తాయి. స్టీరియో హెట్రోటోపిక్ వచ్చేసరికి ఎనెన్షియోటోపిక్, డయాస్టీరియోటోపిక్. అందులో మళ్ళీ మనం లైగండ్స్ ఫేసెస్ గురించి వస్తాము, డయాస్టీరియోటోపిక్ కూడా అంతే. హోమోమార్ఫిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాం కదా. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్స్ దట్స్ హ్యావ్ సేమ్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్ఫిగరేషన్, అంటే 2 methyl groups 2 phenyl groups of same chirality R or S, అంటే కాన్ఫిగరేషన్ కూడా రెండు ఒకటే ఉండాలి. అయితే మెథైల్ గ్రూప్స్ కానీ ఫినైల్ గ్రూప్స్ కానీ హ్యావింగ్ సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్నా కూడా దాన్ని హోమోమార్ఫిక్ అంటాం. టాప్సిటీ అనేది రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని మనం లాస్ట్ స్లైడ్లో చూసాం. సో టాప్సిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది జామెట్రికల్ ఆర్ స్టీరియోకెమికల్ రిలేషన్షిప్ బిట్వీన్ homomorphic groups or ligands or atoms and structure of the molecule. ఈ టాప్సిటీలో డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు మనం చార్ట్ చూసాం కదా. హోమోటోపిక్, హెట్రోటోపిక్. హోమో మీన్స్ సేమ్, టోపో మీన్స్ ప్లేస్, హెట్రో అంటే డిఫరెంట్. సో ఇందాక చూసినట్టు సేమ్ హోమోటోపిక్, హెట్రోటోపిక్. 2 criteria are used to decide whether the ligands or groups are equivalent or not. That means substitution addition criteria and symmetric criteria. సో హోమోటోపిక్ అంటే ఏంటి, హెట్రోటోపిక్ అంటే ఏంటి, మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అవి 2 క్రైటీరియాస్ మీద బేస్ అయి ఉంటుంది. సో హోమోటోపిక్ ligands, let us know about the substitution addition criteria. 2 or more ligands that are identical when viewed in isolation, but individual replacement of 2 identical ligands by another gives rise to identical molecule, then they are called homotopic. సో మనం రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఐడెంటికల్ మాలిక్యూల్ వస్తాయి. అంటే ఏదైనా ఒక మెథైల్ గ్రూప్ని కానీ లేదా ఫినైల్ గ్రూప్ని కానీ వేరే గ్రూప్ తోటి రీప్లేస్మెంట్ చేసినప్పుడు, సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి రీప్లేస్ జరిగిన తర్వాత హోమోమర్స్ కానీ ఐడెంటికల్ మాలిక్యూల్స్ కానీ ఫామ్ అయితే దాన్ని హోమోటోపిక్ లైగండ్స్ అంటాం. సో చూడండి, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ గురించి చెప్పారు ఇక్కడ. 2 homomorphic ligands are homotopic if substitution of first one and other by different test ligand leads to homomers or identical compound, identical product. ఇదిగోండి HA HB ఇక్కడ హోమోటోపిక్ అని ఎప్పుడు అంటాం, HAని మనం Dతో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, HBని కూడా Dతో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. D ఈజ్ నథింగ్ బట్ డ్యూటీరియం, ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. Dతో సబ్స్టిట్యూట్ చేశారు, మనకు 2 ప్రొడక్ట్స్ వస్తాయి. సో 2 కూడా ఐడెంటికల్ ప్రొడక్ట్స్ అయినాయి కాబట్టి ఈ 2 HA HBని హోమోటోపిక్ అంటాం.
సబ్స్టిట్యూషన్ జరిగిన తర్వాత మనకి ఐడెంటికల్ ప్రొడక్ట్స్ వస్తే హోమోటోపిక్ అంటాం. సేమ్ అనదర్ ఎగ్జాంపుల్, ఇక్కడ HAHBని Xతో సబ్స్టిట్యూట్ చేశారు. లెట్ us now consider X may be any halogen. సో HAని Xతో సబ్స్టిట్యూట్ చేశారు, HBని కూడా Xతో సబ్స్టిట్యూట్ చేశారు. సో దీస్ టూ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ ఐడెంటికల్ ప్రొడక్ట్స్. సో ఐడెంటికల్ ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి నేను HAHB తీసుకున్న రియాక్టెంట్లో HAHBని హోమోటోపిక్ ఆటమ్స్ అంటున్నాను. నెక్స్ట్ హోమోటోపిక్ ఫేసెస్ అన్నప్పుడు మనం ఎడిషన్ కన్సిడర్ చేస్తాం. లైగెండ్స్, హోమోటోపిక్ లైగెండ్స్ అన్నప్పుడు సబ్స్టిట్యూషన్ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఫేసెస్ అసలు ఎలా చూడాలి? 2 faces of a pi system or a double bond are homotopic if addition to either phase gives same or identical product. సో టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ లేదా ఫ్రంట్ మాలిక్యూల్ ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంటాం. సో ఇలా మనం ఫేసెస్ని చూడాలి. సో ఎడిషన్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎడిషన్ ఎలా జరిగింది అన్నది ఇక్కడ మనం చూస్తాం. సో లెట్ us now see the carbonyl group COCH3CH3 కాంపౌండ్ మనం తీసుకున్నాం, దానికి H- యాడ్ చేశారు. సోడియం బోరోహైడ్రేట్ ఇక్కడ రిడక్షన్ జరిగింది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే H- అనేది ఎడిషన్ యాడ్ చేశారు. H ఇక్కడ యాడ్ అయింది, ఎట్ ది సేమ్ టైం H ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ అయింది. సో 2 ప్లేసెస్లో మనం ఇక్కడ ఎడిషన్ జరిగింది కాబట్టి ఐడెంటికల్ ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి మనం ఈ H- ఏదైతే మనం ఎడిషన్ చేస్తామో అవి ఐడెంటికల్ ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి ఇది హోమోటోపిక్ ఫేసెస్ అంటాం. ఈ పై ఫేసు హోమోటోపిక్, ఇది టాప్ ఫేసు బాటమ్ ఫేసు. సో హోమోటోపిక్ ఫేసెస్ అని అప్పుడు అంటాం. ఎడిషన్ జరిగిన తర్వాత ఐడెంటికల్ ప్రొడక్ట్స్ వస్తే అప్పుడు మనం దాన్ని హోమోటోపిక్ ఫేసెస్ అంటాం. లెట్ us see సిమెట్రిక్ క్రైటీరియా. సిమెట్రిక్ క్రైటీరియా అంటే మనం ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీని కన్సిడర్ చేయాలి. హోమోటోపిక్ లైగెండ్స్, 2 హోమోటోమార్ఫిక్ లైగెండ్స్ ఆర్ హోమోటోపిక్ ఇఫ్ దే కెన్ ఇంటర్చేంజ్ పొజిషన్ బై రొటేషన్ అరౌండ్ CN యాక్సిస్. అంటే మనం సింపుల్ ఆర్ ప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ చూసాం కదా, CNతో రొటేట్ అవుతుంటే దాన్ని సింపుల్ ఆర్ ప్రాపర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అన్నాం. అది ఆ ఎలిమెంట్ ఇక్కడ ఉంటే మనం దాన్ని హోమోటోపిక్ లైగెండ్స్ సిమెట్రిక్ క్రైటీరియాని ఫాలో అవుతుంది అంటున్నాం. సో హోమోటోపిక్లో ఇక్కడ నేను 180 degrees రొటేషన్ చేశాను, C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో మనకు ఒక కాంపౌండ్ వచ్చింది. సో CN యాక్సిస్ తోటి రొటేషన్ జరుగుతుంది కాబట్టి నేను ఈ కాంపౌండ్ని హోమోటోపిక్ అంటున్నాం. అంటే ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ CN యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి రొటేషన్ చేశాను, మనకు కాంపౌండ్ వచ్చింది. సో పొజిషన్ ఇంటర్చేంజ్ జరిగింది బై రొటేషన్ అరౌండ్ CN యాక్సిస్ కాబట్టి దీన్ని మనం హోమోటోపిక్ లైగెండ్స్ అంటున్నాం. సిమెట్రిక్ క్రైటీరియా చూసుకున్నప్పుడు రొటేషన్ CN యాక్సిస్ ద్వారా రొటేషన్ జరిగితే. సో అదే ఫేసెస్ అనుకోండి, సేమ్. ఇఫ్ 2 faces ఆఫ్ ది ఫైవ్ సిస్టమ్, ఈ 2 ఫేసెస్ మనకి హోమోటోపిక్ అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ దే కెన్ ఇంటర్చేంజ్ ఫేసెస్, ఇవ్వండి మెథైల్ గ్రూప్స్ కన్సిడర్ చేసినప్పుడు result in same structure by rotation around C2 axis of symmetry. ఇక్కడ C2 axis of symmetry తో రొటేషన్ జరిగినప్పుడు ఇక్కడ రొటేషన్ జరిగింది 180 degrees జరిగిన తర్వాత సేమ్ స్ట్రక్చర్ బై రొటేషన్ అరౌండ్ C2 యాక్సిస్ ద్వారా రొటేషన్ జరిగిన తర్వాత సేమ్ స్ట్రక్చర్ వస్తే అప్పుడు మనం దాన్ని హోమోటోపిక్ ఫేసెస్ అంటాం. సో సబ్స్టిట్యూషన్ మనం సబ్స్టిట్యూషన్ జరిగితే మనకి ఐడెంటికల్ ప్రొడక్ట్స్ వస్తే హోమోటోపిక్ లైగెండ్స్ అంటున్నాం. ఎడిషన్ జరిగినప్పుడు ఐడెంటికల్ ప్రొడక్ట్స్ వస్తే హోమోటోపిక్ ఫేసెస్ అంటున్నాం. అది సబ్స్టిట్యూషన్ ఎడిషన్ క్రైటీరియా. వేరాజ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ కన్సిడర్ చేసినప్పుడు మనం CN యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేస్తే సేమ్ ఐడెంటికల్ కాంపౌండ్ వస్తే దాన్ని మనం అప్పుడు హోమోటోపిక్ లైగెండ్స్ ఉంటే లైగెండ్స్ అంటాము, ఫేసెస్ కన్సిడర్ చేస్తే ఫేసెస్ అంటాం. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని ఒక టేబుల్ ఫామ్లో వేసాం. టాప్సిటీ హోమోటోపిక్ సబ్స్టిట్యూషన్ ఎడిషన్ క్రైటీరియా. హోమోమర్స్ కానీ ఐడెంటికల్ ప్రొడక్ట్స్ కానీ రావాలి అన్నాం కదా. సిమెట్రిక్ క్రైటీరియా CN కానీ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కానీ జరిగితే అప్పుడు దాన్ని మనం హోమోటోపిక్ లైగెండ్స్ ఫేసెస్ అంటున్నాం. సో రియాక్టివిటీలో ఏ డిఫరెన్స్ ఉండదు రెండిటికి. నెక్స్ట్ heterotopic. 2 or more ligands that are identical when viewed in isolation
But individual replacement of two identical ligands by another ligand gives rise to two structurally different molecules. Then they are called heterotopic ligands. Homotopic అంటే ఏమన్నాం, మనం రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత హోమోమర్స్ కానీ సేమ్ ఐడెంటికల్ కాంపౌండ్స్ కానీ వస్తే హోమోటోపిక్ అన్నాం కదా. డిఫరెంట్ కాంపౌండ్స్ వస్తే స్ట్రక్చరలీ డిఫరెంట్ మాలిక్యూల్స్ వస్తే దాన్ని హెట్రోటోపిక్ అంటాం. స్ట్రక్చరలీ డిఫరెంట్ మాలిక్యూల్స్ ప్రొడక్ట్ వస్తే దాన్ని హెట్రోటోపిక్ అంటాము. సో హెట్రోటోపిక్ లైగెండ్స్ సేమ్ కనెక్టివిటీతో కన్సిడర్ చేస్తే కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్, సేమ్ కనెక్టివిటీ కాకపోతే కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్ అంటాం. అయితే స్టీరియోకెమికలీ హెట్రోటోపిక్ అంటాం. మనకు కావాల్సింది ఇదే. స్టీరియోకెమికలీ హెట్రోటోపిక్ అగైన్ డివైడెడ్స్ ఇంటూ ఎనెన్షియోమర్స్, ఎనెన్షియోటోపిక్, అలాగే డయాస్టీరియోమర్స్, డయాస్టీరియోటోపిక్. సో మనం స్టీరియోకెమికలీ హెట్రోటోపిక్కే అవసరం కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్ కన్నా. నెక్స్ట్ కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్ జస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం. 2 or more ligands in a molecule that are identical on individual replacement by another ligand gives rise to two molecules that constitutionally isomers of each other. Then the original two ligands are said to be కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్. అంటే మనం రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత వేరే లైగెండ్ తోటి కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ ఫామ్ అయితే వాటిని కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్ లైగెండ్స్ అంటాము. అంటే రీప్లేస్మెంట్ నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్తో వేరే దాంతో సబ్స్టిట్యూషన్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ ఫామ్ అయితే అప్పుడు దాన్ని మనం కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్ లైగెండ్స్ అంటాము. ఇదిగోండి ఇక్కడ ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేశారు. CH3 ఈ CH3ని ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేశారు. ఈ మిథైల్ గ్రూప్ని మళ్ళీ ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేశారు. సో దీస్ టూ ఆర్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్. అప్పుడు మనం వీటిల్ని కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్ లైగండ్స్ అంటాం. ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ వచ్చినాయో అప్పుడు ఈ మిథైల్ గ్రూప్స్ రెండింటిని కూడా కాన్స్టిట్యూషనలీ హెట్రోటోపిక్ అంటాం. థ్యాంక్ యూ.